అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం వృధాగా పోవు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 10, 2024, శుక్రవారం. తిథి తదియ, రాత్రి 2:50 వరకు, తదుపరి చవితి. నక్షత్రం రోహిణి, ఉదయం 10:47 వరకు, తదుపరి మృగశిర. యోగము అతిగండము, మధ్యాహ్నం 12:07 వరకు, తదుపరి సుకర్మము. కరణం తైతుల, మధ్యాహ్నం 3:29 వరకు, తదుపరి గరిజ. రాత్రి 2:50 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:38, సూర్యాస్తమయం సాయంత్రం 6:29. చంద్రోదయం ఉదయం 7:14, చంద్రాస్తమయం రాత్రి 8:58. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:28 నుండి మధ్యాహ్నం 12:04 వరకు, యమగండం మధ్యాహ్నం 3:17 నుండి 4:53 వరకు, గుళిక కాలం ఉదయం 7:15 నుండి 8:51 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:04 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:30 నుండి 1:21 వరకు. వర్జము సాయంత్రం 4:15 నుండి 5:49 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 7:44 నుండి 9:15 వరకు, తిరిగి రాత్రి 1:39 నుండి 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 9:05 నుండి 10:11 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:54 వరకు. మే 10, శుక్రవారం. వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష తదియ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అక్షయ అంటే క్షయము లేనిది అని అర్థం. ఈ రోజు దానం చేసినా, పుణ్యం చేసినా అది రెట్టింపై మన జీవితాంతం మనతో వస్తుందని నమ్మకం. ఈ రోజు బంగారం కొంటే తరుగు లేకుండా అలాగే పెరిగిపోతుందని నమ్మకం. అందుకని ఈ రోజు బంగారం కొంటుంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదమని అంటారు. ఈ రోజు బంగారం కొనడానికైనా, ఏ ఇతర పనులు చేయడానికైనా ముహూర్తం ఏమీ ఉండదు. ఈ రోజు తదియ తిథి ప్రారంభమైనప్పటి నుండి, అంటే సూర్యోదయం నుండి రాత్రి 2:50 వరకు ముహూర్తంతో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా బంగారం కొనుగోలు చేయవచ్చు, ఇతర పనులు చేసుకోవచ్చు. అయినప్పటికీ దుర్ముహూర్తం కలవకుండా చూసుకోవడం ఇంకా మంచిది. ఈ రోజు ఉదయం ఇతర దుర్ముహూర్తం లేకుండా చూసుకొని అన్నప్రాసన, నామకరణం వంటి శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు. తెలుగు సంవత్సరాది ఉగాది రోజున, అక్షయ తృతీయ రోజున, విజయదశమి రోజున ముహూర్తాలతో సంబంధం లేకుండా పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు మూఢమి నడుస్తుంది కాబట్టి మూఢంలో కూడా చేయదగిన పనులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ఈ రోజున అప్పు ఇవ్వడం, తీసుకోవడం వంటి పనులు చేయకూడదు. ఒకవేళ ఏదైనా కారణం చేత బంగారం కొనలేని వారు తమ శక్తి మేరకు దానం చేయడం మంచిది. ఈ రోజునే పరశురాముడు అవతరించాడు.
త్రేతాయుగం ప్రారంభమైంది కూడా ఈ రోజునే. బద్రీనాథ్ ఆలయ ద్వారాలు కూడా అక్షయ తృతీయ రోజున తెరుస్తారు. చంద్రుడు ఈ రోజు రాత్రి 10:26 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు మేషరాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 10:26 వరకు తులారాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 10:26 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. తార వానర రాజైన వాలి భార్య, సుగ్రీవుని భార్య రుమా. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. వాలితో యుద్ధం చేసిన దుందిబి ఎక్కడ చనిపోయాడు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: మాతంగి జయంతి, ప్రపంచ లూపస్ దినోత్సవం, ప్రముఖ భారత గణిత శాస్త్రవేత్త కేజీ రామనాథన్ గారి వర్ధంతి, గాయని, డబ్బింగ్ కళాకారిణి ఉపద్రష్ట సునీత గారి పుట్టినరోజు, ఆంధ్రప్రదేశ్కు చెందిన చదరంగం క్రీడాకారులు పెండియాల హరికృష్ణ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 10 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి లాభం ఉంటుంది. వృషభ రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. మిథున రాశి అవసరానికి సహాయం చేస్తారు. కర్కాటక రాశి శుభవార్త వింటారు. సింహరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కన్యా రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. తులారాశి తీపి కబురు వింటారు. వృశ్చిక రాశి రాబడి ఉంటుంది. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మకర రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కుంభరాశి అంతా అనుకూలంగానే ఉంటుంది. మీనరాశి సుఖమైన జీవనం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.